అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క 20,000 సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మనకి తొలి విడత కింద నగదు ఎంత జమ చేయబోతుంది? సో, ఎవరు అర్హులు? ఇలా చాలా మందికైతే సందేశం అయితే ఉంది కదా! సో, ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి. ఎప్పుడు జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి. అయితే అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకం సంబంధించి గాను తీసుకురావడం అయితే జరిగింది గదండీ! సో, ఎట్టకేలకు ఈ యొక్క పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. అంటే ఎవరైతే అర్హున్నారో అంటే 20,000 సంబంధించి గాను మనకైతే జమ చేయబోతుందండి. మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో రూ. 14,000, కేంద్ర ప్రభుత్వం తరపునేమో రూ. 6,000 అనేవైతే విడుదల కాబోతున్నాయన్నమాట. సో, దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతుందండి. సో, ప్రస్తుతం మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 14,000 సంబంధించి గాని చూసుకున్నట్లయితే తొలి విడత కింద మనకి రూ. 5,000 అనేవైతే జమ చేయడానికి సిద్ధమవుతుందన్నమాట. ఈ యొక్క నిధులకు సంబంధించి గాని చూసుకున్నట్లయితే మనకి రేపు ఎల్లుండిలోగా నిధులనేవైతే జమ చేసే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుందండి. ఇటు కేంద్ర ప్రభుత్వం రూ. 6,000 అనేవైతే పీఎం కిసాన్ పథకం సంబంధించి జమ చేస్తుంది కదా! సో, రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి ఈ యొక్క రూ. 5,000 అనేవైతే తొలి విడత కింద, మనకి కేంద్ర ప్రభుత్వం మనకి 20వ విడత కింద రూ. 2,000, సో, మొత్తంగా రూ. 7,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఎవరికైతే భూమి కలిగి ఉందో వారికి మాత్రం జమ చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మనకి భూమి కలిగి ఉన్న వారితో పాటు మనకి కౌలు రైతులకు కూడా జమ చేయబోతుందన్నమాట. సో, దీనికి సంబంధించి గాను మనకి రేపు ఎల్లుండిలోగా అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.